అందరికీ వెల్కమ్. సో, ఈ వీడియోలో మనం హెచ్టీఎంఎల్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు. సో, హెచ్టీఎంఎల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మీకు మీ ఓన్‌గా వెబ్ పేజ్ క్రియేట్ చేసుకునేంత ఈజీగా నేను హెచ్టీఎంఎల్ అనేది ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ టైప్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కొంచెం లెంతీ ఉన్నా కూడా పర్లేదు, నేను అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు కోడింగ్ లాంగ్వేజ్ రాదు ప్రీవియస్‌గా. అసలు గ్రిప్ లేదు. కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నేను ఈ హెచ్టీఎంఎల్ కంప్లీట్ చేయాలంటే నేను డెఫినెట్‌గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేను డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి మీరు దీన్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో, మీకు ప్రీవియస్‌గా కోడింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్స్ కూడా తెలియకపోయినా పర్లేదు. మనం సింపుల్‌గా నేర్చుకుందాం. హెచ్టీఎంఎల్ నేర్చుకోవాలి అనే కాన్సంట్రేషన్, ఇంకా ఇది ఎలా అయినా కంప్లీట్ చేయాలి, నేర్చుకోవాలనే ఎక్సైట్‌మెంట్, మీ దగ్గర ఒక పీసీ ఆర్ మొబైల్ ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు. మీరు మీ ఓన్‌గా వెబ్ పేజ్ క్రియేట్ చేసేంత ఈజీగా నేను హెచ్టీఎంఎల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో, ల్యాప్‌టాప్ అనేది అవైలబుల్‌గా ఉండదు. సో, మీరు ఈ హెచ్టీఎంఎల్‌ని మొబైల్ యాప్‌లో ఎలా రన్ చేసుకోవాలో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో, మనం ఫర్దర్‌గా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హెచ్టీఎంఎల్ రన్ చేయడానికి మనకి ఎడిటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఆ ఎడిటర్స్‌లో మనం మెయిన్‌గా టూ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటిదంటే నోట్‌ప్యాడ్, సెకండ్‌ది వీఎస్ కోడ్. ఓకేనా? సో, ఫస్ట్ వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. నో ల్యాప్‌టాప్‌లో అయితే మీకు ఆల్రెడీ నోట్‌ప్యాడ్ ఇన్‌స్టాల్ అయ్యే ఉంటుంది. సో, వీఎస్ కోడ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. మీ బ్రౌజర్‌లోకెళ్ళండి. ఏదైతే మీకు డిఫాల్ట్ బ్రౌజర్ ఉందో దాంట్లోకెళ్ళి వీఎస్ కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో, మీకు సెర్చ్ చేశాక వచ్చిన ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో, ఇందులో మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ విండోస్, లినక్స్ ఇంకా మ్యాక్ ఉంది కదా! సో, ఈ మూడిట్లో మీది ఏ ఆపరేటింగ్ సిస్టమో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నాది విండో కాబట్టి నేను విండోస్‌ని డౌన్లోడ్ చేసుకుంటా. మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, మీకు ఆల్రెడీ చూసుంటారు. ఇక్కడ నాకు ఆల్రెడీ వీఎస్ కోడ్ డౌన్లోడ్ అయ్యింది. బట్ స్టిల్ నేను ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నా అంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా డీటెయిల్‌గా అర్థం అవ్వాలి అని. సో, మనకి వీఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మనం ఓపెన్ చేద్దాం దాన్ని. ఓపెన్ చేశాక మీరు ఆ యాక్సెప్ట్ అగ్రీమెంట్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అన్ని సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్స్. నెక్స్ట్ ఇన్‌స్టాల్ క్లిక్ చేశాక మీకు అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫినిష్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు డౌన్లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మీ ఇంటర్నెట్ యాక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మనకి ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇన్‌స్టాల్ కూడా అయిపోయింది. మనం ఫినిష్ క్లిక్ చేస్తే సో, మనం ఇప్పుడు వీఎస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఇప్పుడు మనం మొబైల్‌లో హెచ్టీఎంఎల్‌ని ఎలా రన్ చేసుకోవాలో చూసుకుందాం. సో, మీ మొబైల్‌లో బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో కోడ్ పెన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక సో, మీకు ఓపెన్ అయిన ఫస్ట్ లింక్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇలా కనిపిస్తుంది కదా! ఇందులో మీరు సైన్ అప్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు సైన్ అప్ విత్ ఈమెయిల్ అయినా అవ్వచ్చు, లేదంటే సైన్ అప్ విత్ గూగుల్ అయినా కావచ్చు. సో, నేను గూగుల్ సో, లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ముందు అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇలా వస్తుంది. మీకు బ్లాంక్ వస్తుంది. సో, ఇక్కడ పెన్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అని ఉంది. సో, మీరు హెచ్టీఎంఎల్ చేస్తున్నారు కాబట్టి ఇవి 2 అవసరం లేదు. మీరు ఇక్కడ ఏదైతే కోడ్‌ని టైప్ చేస్తారో మనకి అది కింద డిస్‌ప్లే అవుతుంది. సో, నేను ఆహ్, జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. సో, హెడింగ్ మనం ఏదైతే క్లాస్‌లో చెప్పుకుంటున్నామో ఆ కోడ్‌ని హెచ్టీఎంఎల్‌లో రన్ చేసి చూడండి. సో, మనకి ఇక్కడ మనం పైన టైప్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది కింద వస్తుందనమాట. ఇలా మనకి డిస్‌ప్లే అవుతుంది. మనం పైన ఏది రాసినా కూడా మనకి కింద డిస్‌ప్లే అవుతుంది. సో, మీకు ఎగ్జాంపుల్‌గా నాది ఒక ప్రాజెక్ట్ చూపిస్తాను. సో, చూడండి, నేను ఇదంతా మొబైల్‌లోనే చేశా. ల్యాప్‌టాప్‌లో చేయలేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు కోడ్ పెన్‌ని ల్యాప్‌టాప్‌లో కూడా యూజ్ చేయొచ్చు. వెయిట్, చూడండి, నేను ఈ ప్రాజెక్ట్ మొత్తం మొబైల్‌లోనే ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ చేసుకుంటూ చేశా. మనకి పైన ఏదైతే కోడ్ టైప్ చేసామో అది మనకి కింద ఇలా డిస్‌ప్లే అవుతుంది. సో, మనం కూడా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా మనం కూడా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ మీ రెజ్యూమ్‌లో యాడ్ చేయడానికి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మీకు దొరుకుతాయి. అసలు హెచ్టీఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తాం? అసలు హెచ్టీఎంఎల్ యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో, మనం హెచ్టీఎంఎల్ అనేది వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, వెబ్ పేజెస్ అంటే నాకు గుర్తొచ్చింది ఒకటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో, ఇక్కడ చూడండి, మీరు ఇదే కాదు ఏ వెబ్‌సైట్ అయినా సరే ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మనకి ఆ వెబ్ పేజ్ కోసం యూజ్ చేసిన హెచ్టీఎంఎల్ కోడ్ మొత్తం మనం ఈ విధంగా చూడొచ్చు.
ఓకేనా. సో మనకి ఆ విఎస్ కోడ్ వెబ్ పేజ్ని ఈ హెచ్టిఎంఎల్ పేజ్ యూస్ చేసి క్రియేట్ చేశారనమాట. ఈ కోర్స్ అయిపోయేసరికి మనం కూడా ఇలాంటి కోడ్ని బిల్డ్ చేసుకుంటామన్నమాట. ఒకవేళ ఇన్నర్ ఎలిమెంట్స్ చూడాలి అనుకుంటే మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం ఏ ఎలిమెంట్ మీద తీసుకెళ్ళినా అది ఎలా క్రియేట్ చేసాము చూడండి. ఇక్కడ దీని మీద అయితే మనకి హైలైట్ చేస్తుంది. సో దాన్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి ఎఫ్ఏక్యూ బదులు నేను స్టూడెంట్ క్వశ్చన్స్ అని చేశాను అనుకోండి, అక్కడ మనకి చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఏ టెక్స్ట్ని అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేంజ్ చేయడం వల్ల మీకు వాళ్ళ ఒరిజినల్ సోర్స్ కోడ్లో అయితే ఏం చేంజ్ రాదు, జస్ట్ మన వెబ్ పేజ్లో మాత్రమే చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు రీలోడ్ చేస్తే అది కూడా రిఫ్రెష్ అయిపోతుంది, యాస్టీజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇన్నర్ ఎలిమెంట్స్ని కూడా చూడొచ్చు. హెచ్టిఎంఎల్ని ఎందుకు యూజ్ చేస్తాం? హెచ్టిఎంఎల్ని యూజ్ చేసేది మనం వెబ్ పేజెస్ కోసం. సో ఆ వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ హెచ్టిఎంఎల్ అండి. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, హెచ్టిఎంఎల్కి మై రెసిపీ బుక్ అని. సో మై రెసిపీ బుక్ ఇక్కడ మనకి కొంచెం టెక్స్ట్ ఉంది, అటు మిడిల్లో ఉంది. ఇక్కడ డయాగ్రామ్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఈ డయాగ్రామ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి, ఇది దాని కింద డిస్ప్లే అవ్వాలి, ఇంకా ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఈ డయాగ్రామ్ కింద డిస్ప్లే అవ్వాలి. ఇలా 1 by 1 ఏది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అని మనకి ఒక స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసేది హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ అనేది మనం యూజ్ చేసేది స్ట్రక్చర్ ఆర్ లేఅవుట్ కోసం. ఓకే, దీన్ని లేఅవుట్ అని కూడా అనొచ్చు. మీరు మొబైల్ ఫోన్లో చూసుంటే మీకు లేఅవుట్స్ అనేవి కనిపిస్తాయి. సో లేఅవుట్స్లో 4x4 3x3 అలా మనకి వెబ్ పేజెస్లో ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి హెచ్టిఎంఎల్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని కొంచెం టెక్స్ట్ బిగ్ అంటే పెద్ద టెక్స్ట్ కనిపిస్తుంది, కింద ఇంకొక టెక్స్ట్ ఉంది. సో ఫస్ట్ మనకి డౌన్లోడ్ విజువల్ స్టూడియో డిస్ప్లే అవ్వాలి, దాని కింద ఈ పారా అనేది డిస్ప్లే అవ్వాలి అని ఇలా 1 by 1 ఏది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ఎలా డిస్ప్లే అవ్వాలి అని మనకి చూపించేది హెచ్టిఎంఎల్. సో చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది, నెక్స్ట్ దాని కింద ఇది, దాని కింద ఇది, ఇక్కడ ఇమేజెస్, ఇలా మనకి డిస్ప్లే అవ్వాలి అని చెప్పేది హెచ్టిఎంఎల్ అనమాట. సో దాని స్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ అంటే నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం సిఎస్ఎస్ గురించి నేర్చుకున్నాం. సో సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాం. ఓకేనా. సో సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఈ హెచ్టిఎంఎల్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంది, బట్ ఇక్కడ చూస్తే మనకి కలర్ఫుల్గా కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఈ టెక్స్ట్ సైజ్ అండ్ ఫంట్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ అయింది. సో మనం సిఎస్ఎస్ అనేది ఒక స్టైల్ కోసం యూజ్ చేస్తాం, కొంచెం అట్రాక్టివ్గా మన హెచ్టిఎంఎల్ అనేది కనిపించడానికి. సో చూడండి, సిఎస్ఎస్కి మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి, కొన్ని బటన్స్ ఉన్నాయి, కానీ ఆ బటన్స్కి మనం బ్లూ కలర్ అనేది యాడ్ చేసాం. సో ఆ కలర్స్ యాడ్ చేయడానికి ఈ ఇమేజ్ ఈ సైజులో ఉండాలి, సో ఈ ఇమేజ్ దీని పక్కన ఉండాలి, ఇలా మనకి స్టైల్గా కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం, ఫాంట్ సైజ్ చేంజ్ చేయడం, ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేయడం, ఇలాంటి వాటిని మనం సిఎస్ఎస్లో చేంజ్ చేస్తాం అనమాట. సో సిఎస్ఎస్లో మనం స్టైల్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, స్టైల్స్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనకి కలర్ఫుల్గా ఉంది కదా, సో ఆ బ్లాక్ అండ్ వైట్ దానికంటే కొంచెం అట్రాక్టివ్గా మనకి ఎలా కనిపిస్తుంది అంటే మనం సిఎస్ఎస్ యూజ్ చేసాం కాబట్టి. సో మనకి ఓన్లీ స్ట్రక్చర్డ్గా అట్రాక్టివ్గా ఉంటే సరిపోతుందా? మనం దాంతో ఇంటరాక్ట్ అయినప్పుడు అది మనకి రెస్పాన్స్ ఇస్తేనే కదా మనం కూడా దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. లైక్ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రెసిపీ బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఈ రెసిపీ బుక్లో మనకి ఎగ్ రెసిపీ కావాలి అనుకున్నాం. ఓకేనా. సో ఎగ్ రెసిపీ అనేది మనకి ఆ రెసిపీ బుక్లో ఉంటేనే కదా మనం దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో అలానే మనం ఏది అయినా సెర్చ్ చేసినప్పుడు మనకి అది రెస్పాండ్ అయ్యి మనకు కావాల్సినది రిటర్న్ బ్యాక్ చేస్తేనే కదా మనం యూజ్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్ అనేది మనకి యూజర్ ఇంటరాక్ట్ అయినప్పుడు రెస్పాండ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో జావా స్క్రిప్ట్ అనేది దానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి వేరే వెబ్ పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం బటన్ క్లిక్ చేయగానే మనకి ఎంతో కొంచెం రెస్పాన్స్ వస్తుంది కదా, సో దానికోసం మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ అనేది మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వాట్ ఈస్ హెచ్టిఎంఎల్? సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? మనకి అది ఎక్కడ యూజ్ చేసామో ఎలా యూజ్ చేసామో తెలిసిపోయింది. సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. మనం దీన్ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. సో హెచ్టిఎంఎల్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ వల్ల మనకి బ్రౌజర్ అనేది మనం ఇచ్చిన కంటెంట్ని అండర్స్టాండ్ చేసుకొని కరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది బ్రౌజర్లో. ఓకేనా. సో ఈ ఎలిమెంట్స్ని మనం ట్యాగ్స్ అని కూడా చెప్పొచ్చు. హెచ్టిఎంఎల్లో మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అది బ్రౌజర్కి కరెక్ట్గా డిస్ప్లే అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో హెచ్టిఎంఎల్ అనేది మనకి ఒక మార్కప్ లాంగ్వేజ్, ఇది వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మీరు అంత పెద్దగా ఏం లేదు, మీరు జస్ట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకుని ఇందులో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి, దానివల్ల బ్రౌజర్ కరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది మార్కప్ లాంగ్వేజ్. దీన్ని జస్ట్ మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు.
సో మనం ఇప్పుడు దీని స్ట్రక్చర్ గురించి చూసుకుందాం అండ్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ పేజ్ని క్రియేట్ చేద్దాం. అంతకంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్ అనేది నాట్ కేస్ సెన్సిటివ్. సో హెచ్టిఎంఎల్ అనేది మనకి కేస్ సెన్సిటివ్ కాదు. అదే సో మన వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకున్నాం. మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న విఎస్ కోడ్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. మేబీ ఈ రీసెంట్ వాక్ త్రూస్ ఇవన్నీ డిస్ప్లే అవ్వకపోవచ్చు. మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసినట్టయితే మీకు స్టార్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో మీకు ఓపెన్ ఫోల్డర్ ఇక్కడైనా ఓపెన్ చేయండి, లేదంటే ఫైల్స్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. సో ఈ ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేశాక మీకు ఎందులో అయితే సేవ్ చేయాలి, ఏ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసి హెచ్టిఎంఎల్ ఏదైతే ట్యుటోరియల్ అని సేవ్ చేసుకుంటున్నా, మీరు ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి చూసుకుంటే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, న్యూ ఫైల్ అండ్ న్యూ ఫోల్డర్ అని. సో మనం న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. న్యూ ఫైల్లో index.html. సో index.html అసలు ఇండెక్స్ యూజ్ చేయాలి, ఏ నేమ్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే మీరు డెఫినెట్గా యూజ్ చేయొచ్చు, హెచ్టిఎంఎల్కి ఏ నేమ్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ మీరు ఏదైతే హోమ్ పేజ్ మనకి ఫస్ట్ మన వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి కనిపించాలి అనుకుంటున్నామో దానికి index.html అని పెట్టి మిగతా హెచ్టిఎంఎల్ పేజెస్కి మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, మనకి ఇందాక విఎస్ కోడ్ ఓపెన్ చేస్తాం. సో మనం ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది అంటే దీనికి index.html అని ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా ఫైల్స్ క్రియేట్ చేస్తాం కదా, హెచ్టిఎంఎల్ ఫైల్స్. సో అందులో బ్రౌజర్ ఏం చేస్తుందంటే index.html ఎక్కడ ఉందో ఆ పేజ్ని ఫస్ట్ డిస్ప్లే చేస్తుంది మన వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే. సో మీరు ఏదైతే ఓపెన్ అవ్వాలి అనుకుంటారో దానికి index.html పెట్టండి. లేదు అంటే అది సపరేట్ పేజ్ అయితే మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఆ ఫైల్ ఏమి .htmlతో మాత్రమే సేవ్ చేయాలి. ఓకేనా, .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. కాపీ చేసుకోవడానికి Ctrl+C, పేస్ట్ చేసుకోవడానికి Ctrl+V. ఇప్పుడు మనం ఇలా ఈ కోడ్ని మొత్తం పేస్ట్ చేసుకున్నాం కదా. సో దీన్ని రన్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ మనం ఇందులో ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి మీరు లైవ్ సర్వర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. చేశాక మీకు ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ ఇక్కడ ఐకాన్స్ వస్తుంది కదా, హెచ్టిఎంఎల్ సేవ్ చేశాక మీకు అలా రాలేదంటే మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి విఎస్ కోడ్ ఐకాన్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఐకాన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు కావాలి అనుకుంటే నేను డౌన్లోడ్ చేసిన కొన్ని ఎక్స్టెన్షన్స్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేసి, అదర్వైజ్ మీరు పాజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఫైల్స్లోకి వెళ్ళండి. మీరు ఏ లొకేషన్లో అయితే సేవ్ చేసుకున్నారో ఆ లొకేషన్లో ఫోల్డర్లో index.html ఓపెన్ చేయండి. ఇలా మనకి ఓపెన్ అయిపోతుంది హెడింగ్ అనేది. చూడండి, దిస్ ఈస్ హెడింగ్, దిస్ ఈస్ పారా అని. సో ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఏదైనా చేంజ్ చేసినప్పుడు అవుతుందా లేదా. సో ఇక్కడ మనకి ఏం చేంజ్ రాలేదు, మనం బట్ ఇక్కడ సేవ్ చేసాం, మనం చేంజ్ చేసాం కానీ బట్ ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు. ఎందుకు ఇలా అవ్వలేదు, నేను ఏమైనా రాంగ్ చెప్తున్నానా అని అనుకోకండి. ఎందుకంటే మీరు ఇక్కడ రీలోడ్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి మళ్ళీ చేంజ్ కూడా అవుతుంది. ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ ఆఫ్ HTML అని మీన్స్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డాట్ లెక్క కనిపిస్తుంది కదా. సో అది మనం సేవ్ చేయలేదు అని ఇండికేట్ చేస్తుంది. సేవ్ చేసుకోవడానికి Ctrl+S క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది మనకి. సో ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడానికి మనం రీలోడ్ చేయాలి. సో ఇలా ప్రతిసారి రీలోడ్ చేయడం అంటే చాలా బద్ధకం కదా. సో దానికోసం మనం లైవ్ సర్వర్ ఇందాక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, అది రన్ చేయడానికి ఇక్కడ మనకి కింద గో లైవ్ ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి, మనకి ట్యాబ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి లైవ్ సర్వర్ యొక్క ట్యాబ్ అనమాట. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ ఆఫ్ HTML అని సెర్చ్ చేశాక మనకి సేవ్ చేసుకున్నాం. సో చూడండి, ఆటోమేటిక్గా మనకి అది డిస్ప్లే అయిపోయింది. మనం రీలోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇందులో మీరు ఖచ్చితంగా లైవ్ సర్వర్ని యూజ్ చేస్తారు. అయినా
అండ్ మనం ఇందాకలే నోట్ ప్యాడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి సో నోట్ ప్యాడ్లో ఎలా రన్ చేయాలో కూడా చూద్దాం. నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి మీ పీసీలో. ఓపెన్ చేశాక ఇక్కడ ఫైల్స్లో సేవ్ యాజ్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ .htmlతో .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మీరు సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. దీన్ని కూడా ఓపెన్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఫైల్స్లోకి వెళ్ళండి. మీరు ఎక్కడైతే లొకేషన్లో సేవ్ చేసుకున్నారో ఆ లొకేషన్లో మీకు ఫైల్ ఏం కనిపిస్తుందో దాన్ని ఓపెన్ చేయండి. మనకి ఓపెన్ అయిపోతుంది సేమ్. మీరు ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఏమైనా చేంజ్ చేస్తారనుకోండి, లైక్ ఇక్కడ నేను HTML వద్దు ఇది తీసేసాను. సో కూడా ఏం డిఫరెన్స్ అనేది కనిపించదు, బట్ మనం రీలోడ్ చేస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈచ్ టైం మనం ఏది చేంజ్ చేసినా కూడా మనం రీలోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నోట్ ప్యాడ్లో. సో మీరు ఖచ్చితంగా VS కోడ్ని యూజ్ చేయాలి అని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి HTMLతో పాటు CSS ఇంకా జావాస్క్రిప్ట్ కూడా ఫర్దర్గా నేర్చుకొని దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు VS కోడ్ని ఇప్పటి నుంచే వాడడం తెలుసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం కేస్ సెన్సిటివ్ కాదు అని చెప్పుకున్నాం, నాట్ కేస్ సెన్సిటివ్ అని. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి మన అన్ని హెడ్డింగ్స్ ఆర్ ట్యాగ్స్ ఇవన్నీ మన టెక్స్ట్, ఈ టెక్స్ట్ అంతా మనకి స్మాల్ లెటర్స్లోనే ఉంది చూడండి. దీన్ని మనం క్యాపిటల్ లెటర్స్లో కూడా రాసుకోవచ్చు, లైక్ HTML. ఇలా చేసుకున్న సేమ్ స్మాల్ లెటర్స్లో రాసుకున్న సేమ్. సో ఇది ఓన్లీ క్యాపిటల్లోనే ఉండాలి, స్మాల్లోనే ఉండాలి అని ఇలా ఏం లేదు. క్యాపిటల్లో అయినా స్మాల్లో అయినా రాసుకోవచ్చు. ఇక్కడ డాక్ టైప్ ఉంది, సో ఆ డాక్ టైప్ని కూడా మనం స్మాల్లో రాసుకోవచ్చు. సో ఇలా ఏది రాసుకున్నా సేమ్ ఉంటుంది, బట్ మీరు స్మాల్ లెటర్స్లో రాయడం ప్రిఫర్ చేయండి. ఇంకా ఈ డాక్ టైప్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్స్లో రాయండి. నేనైతే ఎప్పుడు చేంజ్ చేయలేదు, మీరు కూడా చేయకండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ HTML క్రియేట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం లైక్ HTML మనకి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, అవే బ్రౌజర్ని కరెక్ట్గా డిస్ప్లే ఎలా చేస్తుంది అని. సో అసలు HTML ఎలిమెంట్ అంటే ఏంటి అని చూసుకుందాం. సో ఎలిమెంట్ అంటే మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ఇంకా క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఈ క్లోజింగ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ మధ్యలో మనం రాసే కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మనకి H1 ట్యాగ్ ఓపెనింగ్, ఇది H1 క్లోజింగ్ ట్యాగ్. ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, లాస్ట్కి క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. మధ్యలో మనం ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఆ టెక్స్ట్ని ఎంటర్ చేయాలి. లైక్ మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు, ఏ టెక్స్ట్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో మనకి ఓపెనింగ్కి ఇలా ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అయితే మధ్యలో స్లాష్ వస్తుంది అంతే. ఇక్కడ మనకి ట్యాగ్ నేమ్ అనేది ఉంటుంది. సో ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్, ట్యాగ్ నేమ్. ఓకేనా? ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో కంటెంట్ అనేది మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. ఈ మొత్తం ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ని మొత్తం మనం ఎలిమెంట్ అంటాం. ఓకేనా? మరి HTMLలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, అన్నిటికీ కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ట్యాగ్కి మనకి కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. బట్ కొన్ని ఎలిమెంట్స్కి మనకి కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది. దాన్ని మనం ఎంప్టీ ట్యాగ్ అంటాం, ఆర్ ఎంప్టీ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఈ ఎంప్టీ ట్యాగ్స్ గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. సో ఎలిమెంట్ అంటే మీకు అర్థమైంది కదా, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మనం రాయాలి అనుకున్న, డిస్ప్లే అవ్వాలి అనుకున్న కంటెంట్. సో ఇప్పుడు మనం ఎలిమెంట్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ HTML కమెంట్స్ ఏంటి అని. సో HTML కమెంట్స్ అంటే ఏంటి, HTML కమెంట్స్ ఎలా రాయాలి, అసలు కమెంట్స్ అంటే ఏంటి అంటే చూడండి, మీకు HTML కమెంట్స్ అనేవి మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవ్వవు, కానీ అది HTML కోడ్ని డాక్యుమెంట్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా? ఇది బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు, డాక్యుమెంట్ చేయడానికి యూస్ చేస్తాం. దీని సింటాక్స్ చూడండి, ఓపెనింగ్ బ్రాకెట్, ఎక్స్క్లమేటరీ, హైఫెన్, మనం ఏ కామెంట్ అయినా రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్లోజింగ్ దగ్గర హైఫెన్ క్లోజింగ్. సో ఇలా సింటాక్స్, ఇదేమో మనం రాయాలనుకున్న కంటెంట్. సో ఇది సింటాక్స్, మనం చూద్దాం. సో మనం కమెంట్స్ గురించి తెలుసుకున్నాం. సో కమెంట్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వమని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, మనం కమెంట్స్ అనేవి HTML డాక్యుమెంట్ కోసం యూజ్ చేస్తాం. మనం ఇక్కడ హెడ్డింగ్ రాస్తాం, దిస్ ఈజ్ హెడ్డింగ్. సో దీనికి కమెంట్ చేద్దాం. సో మీరు సింపుల్గా కమెంట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఇంకా స్లాష్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు కమెంట్ అనేది ఆల్రెడీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ హెడ్డింగ్ అని కమెంట్ వచ్చింది కదా, ఇది మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలి. బట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం నార్మల్ చిన్న టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఐ మీన్ చిన్న పేజెస్ యూజ్ చేసినప్పుడు. బట్
మోస్ట్లీ ఇక్కడ మనం చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసినప్పుడు మనం 2-3 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ తర్వాత అయినా దాన్ని అప్డేట్ చేయాలనుకున్నాం. సో అప్డేట్ చేయాలంటే ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, అసలు ఏం ఎలిమెంట్ యూజ్ చేసినాం ఇదంతా తెలియాలి కదా. సో దానికోసం కమెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మీకు 5 ఇయర్స్ తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత చూసిన వాళ్ళకు ఈ కామెంట్ని చదివి అర్థం చేసుకోవచ్చు. లైక్ ఓకే దిస్ ఈస్ హెడింగ్ అని, లేకపోతే ఒక బటన్ క్రియేట్ చేసినాం, ఆ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందో మనకి తెలియాలి అంటే మనం కమెంట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం కమెంట్స్ని యూజ్ చేసుకుంటాం. సో కమెంట్స్ అయిపోయింది కదా, ఫర్దర్గా మనం HTML అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ HTML అట్రిబ్యూట్స్? అట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, మనకి ఒకటంటే మనకి HTMLకి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది, దాన్ని మనం అట్రిబ్యూట్ అంటాం. అట్రిబ్యూట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. ఓకేనా? సో ఇలా మనం అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం. ఇందులో మనకి లాంగ్ అట్రిబ్యూట్, స్టైల్ అట్రిబ్యూట్, ఇంకా టైటిల్ అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇవేంటో కూడా మనం చూసుకుందాం. సో ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇవన్నీ మనం తర్వాత ఫర్దర్గా నేర్చుకుంటాం. బట్ ఇప్పుడైతే మీరు అట్రిబ్యూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మీకు ఒక ఎలిమెంట్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. సో మీకు దీన్ని జూమ్ చేస్తా. సో మీకు జూమ్ చేయాలి అనుకుంటే కంట్రోల్+ బటన్ ఉంది కదా, అంటే మీ కీబోర్డ్లో ప్లస్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు జూమ్ అవుట్ చేయాలనుకుంటే మైనస్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఎలిమెంట్ అంటే ఏంటో తెలుసు. సో ఎలిమెంట్ అంటే ఏంటి, మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ మనం రాసాం కదా. సో ఇదంతా మనకి కంటెంట్. ఓకేనా? ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇందాక ఉన్న అట్రిబ్యూట్ ఏంటి, లాంగ్ అట్రిబ్యూట్ కదా. సో ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ అయ్యి ఉంది చూడండి. సో దీన్ని మనం అట్రిబ్యూట్ అంటాం. ఇక్కడ ఈ లాంగ్వేజ్ అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేసామంటే HTML పేజ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తుంది. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది, HTML అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది అని. మనకే కాదు, బ్రౌజర్కి కూడా ఈ అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల ఈ HTML మొత్తం మనకి ఇంగ్లీష్లో ఉంటుంది అని అది అండర్స్టాండ్ చేసుకుంటాం. సో HTML ట్యాగ్లో ఉంది కదా, సో ఈ HTMLకి లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తుంది. సో ఓకేనా, ఇది లాంగ్వేజ్ అట్రిబ్యూట్. మనం ఇంకా మనకి స్టైల్ అట్రిబ్యూట్. సో స్టైల్ అట్రిబ్యూట్ గురించి తెలుసు. సో స్టైల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, మనం అట్రిబ్యూట్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఓపెనింగ్ ట్యాగ్లో ట్యాగ్ నేమ్కి కొంచెం స్పేస్ ఇచ్చి స్టైల్ అని క్లిక్ చేసి ఎంటర్ చేయండి. మీకు డబుల్ కోట్స్ వచ్చినాయి కదా, సో దాని మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు. కలర్ ఈజ్ = సమ్ బ్లూ కలర్ అనుకున్నాం, దీన్ని సేవ్ చేసుకుందాం. సో ఇది డిస్ప్లే అవ్వదు కదా, దీన్ని ఒక సైడ్ పెట్టేసుకుందాం. సో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం బ్లూ కలర్ పెట్టినాం కదా, ఈ హెడ్డింగ్కి మనం బ్లూ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో స్టైల్ అనేది దానికోసం మనం యూస్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం మన CSSలో స్టైల్ యాడ్ చేస్తాం. సో అలానే స్టైల్ అనేది మనకి ఎలిమెంట్స్ యొక్క స్టైల్ని చేంజ్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇక్కడ స్టైల్లో మనం ఓన్లీ వన్నే యూస్ చేయాలా, ప్రాపర్టీ అనేది ఇంకా చాలా యూస్ చేయొచ్చు అంటే మీరు యూస్ చేయొచ్చు. లైక్ ఇక్కడ కలర్కి పక్కన మనం బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకొని దానికి సమ్ బ్లాక్ కలర్ ఇద్దాం. చూడండి, ఓ మై గాడ్, చాలా ఓకే, కలర్ వైట్ పెట్టిందాం. సో ఇలా మనం ఎన్ని ప్రాపర్టీస్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఒక ప్రాపర్టీ అయిపోయిన తర్వాత సెమికాలన్ యాడ్ చేసి దాని తర్వాతనే ఇంకొక ప్రాపర్టీ మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకి స్టైల్ అట్రిబ్యూట్ అంటే స్టైల్స్ని యాడ్ చేసింది ఎలిమెంట్కి. ఓన్లీ మనం అట్రిబ్యూట్స్ని కొన్ని ట్యాగ్స్కే కాదు, మనం ఎవ్రీ ట్యాగ్కి యూజ్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ స్టైల్ ఉంది కదా, దీన్ని మనం కాపీ చేసుకున్నాం. సో కలర్ మనం ఇక్కడ బాడీ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, సో కాపీ పేస్ట్, చూడండి మొత్తం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం అట్రిబ్యూట్స్ అనేవి ఏ ట్యాగ్ అయినా యూజ్ చేయొచ్చు. అలానే హెడ్కి అలా యూజ్ చేయకుండా బాడీలో మాత్రమే మనకి కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం స్టైల్ అట్రిబ్యూట్ని యాడ్ చేసుకోవచ్చు మనకి. సో స్టైల్ అట్రిబ్యూట్ అనేది అయిపోయింది. మనకి ఇప్పుడు టైటిల్ అట్రిబ్యూట్. సో వాట్ ఈస్ టైటిల్ అట్రిబ్యూట్ చూద్దాం. సో టైటిల్ అట్రిబ్యూట్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మీకు తెలుసు కదా, అట్రిబ్యూట్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం. సో ఓపెనింగ్ ట్యాగ్లో టైటిల్లో మనకి చూద్దాం H1 అని మనం సేవ్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందా, ఏం చేంజ్ అవ్వలేదు కదా. సో మీ యారోని ఆ హెడింగ్ ఉంది కదా, ఈ టెక్స్ట్ దిస్ ఈస్ హెడింగ్ ఆఫ్ HTML అక్కడ తీసుకెళ్ళి 1 సెకండ్ ఉండండి. సో చూడండి, ఇక్కడ మనకి కింద ఐఎమ్ H1 అని
డిస్‌ప్లే అవుతుంది. సో, దీనికోసం మనం టైటిల్ అనేది యూజ్ చేసాం. ఇది ఎక్కడ యూజ్ చేసాం? అసలు ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం నార్మల్ టెక్స్ట్‌కి అయితే ఇలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ వెబ్ పేజ్‌లోనే మనకి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి రీలోడ్ బటన్ ఐకాన్ ఉంది కదా! సో, మనకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో, దాన్ని ఇలా పెట్టడం వల్ల మనకి రీలోడ్ దిస్ పేజ్ అనేది కనిపిస్తుంది. సో, అంటే మనకి అర్థమవుతుంది. సో, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి రీలోడ్ అవుతుంది అని. సో, ఇలాంటి వాటి కోసం మనం టైటిల్ అనేది యూజ్ చేయొచ్చు. సో, లాంగ్వేజ్ అట్రిబ్యూట్, స్టైల్ అట్రిబ్యూట్ అండ్ టైటిల్ అట్రిబ్యూట్. సో, ఇది మనం అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అనేవి ఓపెనింగ్ ట్యాగ్‌లోనే ఉంటాయి. ఇంకా ఏంటి అంటే ఇది కీ వాల్యూ పేరులో ఉంటది. సో, దీన్ని మనం కీ అంటాం. ఈ డబుల్ కోట్స్‌లో ఉంది కదా! సో, దీన్ని వాల్యూ అంటాం. ఓకేనా? ఎప్పుడైనా కీ వాల్యూ పేరులోనే ఉంటుంది అట్రిబ్యూట్. సో, ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ గురించి చెప్పుకుందాం. సో, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌లో మనకి హెచ్‌టీఎంఎల్ ఉంటుంది, బాడీ ఉంటుంది, హెడింగ్ ఉంటుంది అండ్ టైటిల్ కూడా ఉంటుంది. సో, ఈ యాంగిల్ బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం ట్యాగ్ నేమ్ అంటాం. ఓకేనా? సో, చూడండి యాంగిల్ బ్రాకెట్స్ ట్యాగ్ నేమ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ చూడండి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ గురించి మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ డాక్ టైప్. ఇక్కడ చూడండి మనకి డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది ఉంది. సో, డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రౌజర్‌కి అండర్‌స్టాండ్ అవ్వడానికి. సో, బ్రౌజర్ ఏం అండర్‌స్టాండ్ చేసుకుంటుంది? ఓకే, ఇదొక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అని అర్థం చేసుకుంది. సో, దానికోసం మనం డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తాం. సో, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అంటే ఇది హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, మనకి బిఫోర్ మీకు సి లాంగ్వేజ్ ఏమన్నా ఐడియా ఉంటే మనకి ఫస్ట్ ప్రీ ప్రాసెసర్ స్టార్ట్ అవుతుంది. దానికి మెయిన్ ఫంక్షన్స్ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఇక్కడ ప్రీ ప్రాసెసర్ హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ నోట్స్ డాట్ హెచ్ అది ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మనకి డాక్ టైప్ హెచ్టీఎంఎల్ పక్క ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది. సిలో మెయిన్ ఫంక్షన్ లాగా ఇక్కడ మనకి హెచ్టీఎంఎల్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో, ఒకవేళ మీకు సి లాంగ్వేజ్ తెలియదు అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది మీరు జస్ట్ ఇది ఫస్ట్ వస్తుంది. తర్వాతకి హెచ్టీఎంఎల్ అనేది హెచ్టీఎంఎల్ ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ ట్యాగ్ తో ఎండ్ అవుతుంది. ఓకేనా? అది కాకుండా దాని కింద ఇంకేం రాయము, ఓన్లీ ఏది రాసినా మనం హెచ్టీఎంఎల్ ట్యాగ్ లోనే రాస్తాం. ఇక్కడ చూడండి హెచ్టీఎంఎల్ ట్యాగ్ కి మనకి హెడ్ ఉంది, బాడీ ఉంది. సో, హెడ్ లో మనకి టైటిల్ అనేది కనిపిస్తుంది కదా! సో, టైటిల్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? టైటిల్ అంటే మనం ఇందాక ఆరో 1 సెకండ్ దాని మీద అలా ఉంచినప్పుడు మనకి వచ్చింది అలా అయితే కాదు. నేను దీన్ని చేంజ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ హెచ్టీఎంఎల్. సో, ఇలా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ మనకి బ్రౌజర్ పేజ్ టైటిల్ లో చేంజ్ అయిపోయింది. మై ఫస్ట్ హెచ్టీఎంఎల్ ని బ్రౌజర్ యొక్క పేజ్ టైటిల్ ని చేంజ్ చేయడానికి మనం టైటిల్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో, ఇది హెడింగ్. మనకి హెడ్ లో ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే బ్రౌజర్ లో మనకి డిస్ప్లే అవ్వదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, బ్రౌజర్ లో డిస్ప్లే అవ్వదు. ఇంకా బాడీలో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో అది మనకి బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఏ ట్యాగ్ అయినా సరే మనం డిస్ప్లే అవ్వాలనుకుంటే అది బాడీలో మాత్రమే రాస్తాం. సో, నెక్స్ట్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇదేమో ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ ట్యాగ్ యూస్ చేస్తాం. హెచ్టీఎంఎల్ ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా హెడ్, ఇది మనకి బ్రౌజర్ లో డిస్ప్లే అవ్వదు. ఇది కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ ని స్టోర్ చేసుకుంటుంది. బాడీ మనం ఏదైతే బ్రౌజర్ లో డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ ట్యాగ్స్ ఆ ఇన్ఫర్మేషన్ బాడీలో రాస్తాం. సో, ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి, కంటెంట్ కి, తర్వాత క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా? సో, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో, మీకు హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ గురించి అర్థమైపోయింది కదా? ఇప్పటి వరకు మనం హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ చాలా లెంతీ వచ్చింది వీడియో. సో, మనం దీని కంటిన్యూయేషన్ ఇంకొక పార్ట్లో చూద్దాం. సో, ఇది అయిపోగానే ఖచ్చితంగా ఆ పార్ట్ కూడా చూడండి. సో దట్ మీరు కంప్లీట్గా వీడియో చూసినట్టు. అప్పుడు మీకు ఒక వీడియో కంప్లీట్ అవుతుంది. మీరు హోంవర్క్ కూడా చేయొచ్చు, వెబ్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకా మొబైల్లో ఎలా రన్ చేయాలి, ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, ఈ కోడ్ పెన్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను కోడ్ పెన్ గురించి కూడా, మొబైల్లో హెచ్టీఎంఎల్ని ఎలా రన్ చేయాలి, ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, ఇలాంటి విషయాలు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను అనమాట.